హాయ్ ఆల్! రివ్యూ ఆఫ్ మూవీ 'ఐ యామ్ గాడ్'. ప్రెజెంట్ సన్ నెక్స్ట్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 35 మినిట్స్ ఉంది. ఇక స్టోరీ లైన్ విషయానికొస్తే హీరో, హీరోయిన్ కాలేజ్ టైమ్‌లో లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. ఇంకొక వైపు తనకు తను దేవుడిగా చెప్పుకొని సీరియల్ కిల్లర్ మర్డర్స్ చేస్తూ ఉంటాడు. మరి పోలీసులు కిల్లర్‌ని పట్టుకున్నారా? హీరో, హీరోయిన్ మ్యారేజ్ చేసుకున్నారా అనేదే మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. మూవీ అయ్యేసరికి 'ఐ యామ్ గాడ్' కాస్త 'ఓ మై గాడ్' అనిపించేలా చేసింది. చాలా బోరింగ్ అండ్ లాగ్ అనిపించింది. ఎక్కడ కూడా సస్పెన్స్ అండ్ ఎంగేజ్ చేసిన ఫీల్ అయితే రాలేదు. తీసుకున్న పాయింట్ కూడా మరీ రొటీన్‌గా ఉన్న స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం కానీ, పోలీసుల ఇన్వెస్టిగేషన్, మధ్యలో హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ కాలేజ్ లవ్ స్టోరీ, కాలేజ్‌లో ఫైట్, సీరియల్ కిల్లర్ మర్డర్స్, పోలీసుల ఇన్వెస్టిగేషన్, రొటీన్ అండ్ అవుట్‌డేటెడ్ సీన్స్ అనిపించింది. పోనీ సెకండ్ హాఫ్ బావుందా అంటే చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫే ఇంకొద్దిగా పర్లేదనిపించింది. సెకండ్ హాఫ్‌లో కిల్లర్‌ని రివీల్ చేయటం, పోలీసులు అదే రొటీన్ ఇన్వెస్టిగేషన్ సీన్స్, హీరో, హీరోయిన్ వాల్ స్టోరీ, ట్విస్ట్‌లున్నా సర్ప్రైజింగ్‌గా ఏమంత అనిపించలేదు. ఏదైతే బేస్ స్టోరీ సరిగ్గా సెట్ అవ్వలేదో, పే ఆఫ్స్‌కి వచ్చేసరికి ఆ సీన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. పోనీ కిల్లర్ బ్యాక్ స్టోరీ బావుందంటే అది కూడా సాగదీసి వదిలారు. ఏమాత్రం ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవ్వలేదు. క్లైమాక్స్ కూడా బాలేదు. మూవీ అంతటికి ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడ 10, 20 నిమిషాలే బావుంది. ఫ్యామిలీతో కలిసి చూసేలా కూడా లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కూడా ఏమంత అనిపించలేదు. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే హీరో రవిగౌడ యాక్టింగ్ ఫస్ట్ హాఫ్‌లోనే కొద్దిగా బావుంది. సెకండ్ హాఫ్‌లో ఏమంత కనెక్ట్ అవ్వలేదు. హీరోయిన్‌ది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అయినా పర్లేదు అక్కడక్కడ డీసెంట్‌గా చేసింది. పోలీస్‌గా చేసిన రవిశంకర్ కూడా డిసప్పాయింట్ చేశారు. తన డబ్బింగ్ కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు. ఓవరాల్‌గా మూవీ అయితే నచ్చలేదు. బోరింగ్ అండ్ డిసప్పాయింట్ చేసింది. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.